హిందుత్వాన్ని టార్గెట్ చేశాడు నెంబర్ 1. రెండవది కరోనాలో అత్యంత వేస్ట్ ఫెలోగా ముద్రపడిపోయాడు. అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్. అంతవరకు ఇతను మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఉన్న పేరు IRS కాబట్టి మంచిగా చేస్తుంటాడులే అనుకున్నది పక్కాగా పోయింది. అడ్మినిస్ట్రేషన్ పక్కా ఫెయిల్యూర్. ఎందుకని ఢిల్లీలో హాస్పిటల్లో సక్రమంగా చేయలేకపోయాడు. ప్రతిదానికి కేంద్రం మీదకి తోసేసి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమి చేయలేని అసమర్థుడయ్యాడు. ఇప్పుడు మనకి అప్పుడు తెలంగాణ కూడా అప్పుడే ఫెయిల్ అయింది వాస్తవంగా చెప్పాలంటే. ఆంధ్ర సక్సెస్ అయింది అప్పుడే కరోనా. మన కేసీఆర్ దెబ్బతింటంలో కరోనా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ 2 సంవత్సరాల పాటు సరిగ్గా పట్టించుకోకపోవడం అన్నట్టు. కేజ్రీవాల్ ఫెయిల్యూర్లో అదొకటి కారణమైంది కరోనా అన్నట్టు. దానికి తోడు ఆక్సిజన్ సిలిండర్లు మిగతా దేశానికి కావాల్సిన వాటిని ఆపేసి అక్కడ వాడకుండా పక్కన పెడితే సుప్రీంకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది. నీకు అవసరం ఎంత అడిగి తీసుకోకుండా అవసరం లేని కూడా తీసుకుంటావేంటి నువ్వు అని చెప్పేసి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇది విద్యావంతులు చూశారు, తటస్థులకి కోపం వచ్చింది. దీనికి తోడు పదే పదే మైనారిటీ బుజ్జిగింపు చర్యలో భాగంగా కరోనా టైంలో ముస్లింలు అందరూ అక్కడ ఒక మసీద్ దగ్గర కూర్చోవడానికి పర్మిషన్ ఇచ్చాడు ఇతను, అక్కడే ఉండటానికి, వాళ్ళకి సంబంధించిన సమావేశాలు పెట్టుకోవడానికి కరోనా టైంలో. అక్కడి నుంచి ఇతని మీద మైనారిటీ అనుకూల మెజారిటీ వ్యతిరేక ముద్రపడింది. దానికి తోడు ఏం చేశాడు, ఇతనున్న 10 సంవత్సరాలలో దీపావళి జరుపుకోలేకపోయారు ప్రజలు. ప్రతి ఏడాది దీపావళి రాగానే పొల్యూషన్ అంటాడు. న్యూ ఇయర్కి లేదు పొల్యూషను, ఇతర పండగలు పబ్బాలకి లేదు పొల్యూషను, దీపావళి జరుపుకుంటే పొల్యూషన్ వస్తుంది అంటాడు. ఆ 10